బాపట్ల జిల్లా సమాచార లేఖను ఉంటారు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యాపల్లి చేరుకున్న సీఎం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే లక్ష్యంతోనే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం అమలులో భాగంగా 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ పథకాన్ని అర్హులని ఆయన స్పష్టం చేశారు. అమృత భారత్ పథకంలో భాగంగా బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ సందర్శించారు. ఈ క్రమంలో స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అభివృద్ధితో పాటుగా అన్ని రంగాలలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం బాపట్ల కలెక్టరేట్ లో సమావేశం హాల్లో జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ప్రజల అలసరి ఆదాయం బాగా పెరగటం, వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధి రేటు మరింత మెరుగుపడిందని ఆయన స్పష్టం చేశారు. చీరాల మండలం వాడరేపు గ్రామంలో 72 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే క్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రైతులను కలుసుకొని అన్నదాత సుఖీభవ పథకం గురించి అవగాహన కల్పించారు. ఇదే క్రమంలో కరపత్రాలను రైతులకు అందజేసి ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం, అర్హతలు, ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో జిల్లాకు చెందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నతో జిల్లాలో మొక్కజొన్న పంట కొనుగోలుపై చర్చించారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయడం అత్యవసరమని మంత్రికి వివరించారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసి తద్వారా స్వచ్ఛాంధ్ర సాధనకు అధికారులు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదల వైద్య చికిత్సల కోసం ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా చేయూతను అందిస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 105 మంది లబ్ధిదారులకు 65 లక్షల విలువైన నగదు చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పర్చూరు నియోజకవర్గంలో 4.20 కోట్ల వ్యయంతో కోనంకి వలపర్ల ప్రధాన రహదారి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆకస్మికంగా పరిశీలించారు. రహదారి పనుల పురోగతి స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలకు, వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసినట్లు జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని బాపట్ల, చీరాల ప్రాంతాలలో శిరోరక్ష, ప్రాణరక్ష పేరిట ద్విచక్ర వాహనాలతో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ స్వయంగా ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.